ఇదే ఇన్సిడెంట్ 56 ఇది 2014 ఇన్నాళ్ళలో మళ్ళీ ఎప్పుడు కూడా ఆ ప్రయోజనం వాడినది లేదు, ఇక్కడే వాడారు. సరే వాడారు. ఆ ప్రయోజనంలో ఏముంది, ఒకవేళ స్పీకర్ కనుక ఫ్రివలస్ రీజన్స్లో ఈ డివిజన్ అడుగుతున్నారు నేను ఇవ్వను అని భావించినట్టయితే తలలు లెక్కపెట్టి మెజారిటీ ఏముందో నిర్ణయించవచ్చు అని ఉంది. అంటే తల లెక్కెట్టాలిగా, తల్ల కూడా లెక్కట్లేదు. ఎలా అవుతుంది? అసలు ఏది జరగలేదు. 2 సార్లు లెక్క పెట్టింది, 2 సార్లు తల లెక్క పెట్టి 3ఓసారి నుంచి ఓవైసీ గారు సౌగత్ రాయ్ అని చెప్పి టీఎంసీ వాడు ఇద్దరు లేచి బాబు తల లెక్కెడతానో కనీసం తల్లైనా లెక్కెట్టని చెప్పి వాళ్ళు గొడవ చేస్తుంటే తల్లేదేం లేదు తక్కువ కొట్టిపారేసింది బిల్లు. ఇది ఎలా కాన్స్టిట్యూషన్లో అవుతుంది? మాకు ఒకసారి కేవలం 17 మంది సిపిఎం వాళ్ళు ప్రతి దానికి ప్రతి క్లాజ్కి డివిజన్ అడిగారు. మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయింది, రాత్రి 10 అయింది పాస్ అయ్యేటోడికి. వాళ్ళు ఉన్నది ఎంతమందే, మేము ఉన్నది 300 మంది అనుకూలంగా, నేను ఎంపీగా ఉన్నప్పుడు. అయినా వాళ్ళు ఇది రికార్డ్ అవ్వాలి, వెంటనే మాకు చేయండి డివిజన్ అంటే డివిజన్, మళ్ళీ లైట్లు వేయటం అన్నీ నొక్కటం లెక్క వేయటం అయిపోయింది. తర్వాత క్లాస్ 4 అనగానే వీళ్ళు మళ్ళీ డివిజన్. మేము బతిమాలో వెళ్ళి బాబు లేట్ అయిపోతుంది ఇదే కదా ఉన్నారంటే నో ఇట్ హ్యాస్ టు బి రికార్డెడ్, వీ హ్యావ్ ఎ రైట్ అంతే కదా అని చెప్పారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటి ఒక పెద్ద రాష్ట్రాన్ని అసెంబ్లీలో తిరస్కరించి పంపించారు. అసెంబ్లీలో వాయిస్ ఓట్ తోటి తిరస్కరించారు. చాలా మంది ఏమంటారంటే ఇక్కడ అసెంబ్లీలో అల్లరి చేసినప్పుడు నీకు కనపడలేదా, ఇక్కడ పార్లమెంట్ అల్లరి కనపడిందా అంటారు. ఇక్కడ ఎవడో కూడా డివిజన్ అని అడగల, వాళ్ళకి తెలుసు ఏమవుతుందో. అందుకనే ఎవరో తెలంగాణ వాళ్ళు డివిజన్ అని అడగల, ఆంధ్ర వాళ్ళు వెళ్ళారు, తెలంగాణ వాళ్ళు వచ్చినా చిన్న కుస్తీ పోటీలు చేసినట్టు చేశారు. బిల్లు వాయిస్ ఓట్ తో పాస్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది, రిజెక్టెడ్. ప్రెసిడెంట్ రెఫరెన్స్ ఈస్ రిజెక్టెడ్, వెనక్కి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అడుగుతూనే ఉన్నారు, సౌగత్ రాయ్ ఓవైసీ. ఇదంతా రికార్డెడ్. ఆవేళ టీవీలో ఆఫ్ చేశారు తప్ప వాయిస్ రికార్డింగ్ ఆగల. వాయిస్ రికార్డింగ్ సీడీలు నా దగ్గర ఉన్నాయి. లైవ్ టెలికాస్ట్ ఆపేశారు, బయట వాళ్ళు చూడకుండా తలుపులు వేసేశారు. మాకేంటంటే మేము లోపలికి సస్పెండ్ అయిపోయినా లాబీ దాకా వెళ్ళొచ్చు, లోపలికి హౌస్లోకి వెళ్ళటానికి లేదు. అక్కడికి నుంచి చూస్తుంటే తెలిసిపోతుంది మాకు, అందుకని తలుపులు వేసేశారు. డివిజన్ లేకుండా తలుపులు వేయటం అనేది ఎప్పుడూ లేదు. ఒక్క వాళ్ళు ఇదేసుకుని గన్స్ వేసుకుని పార్లమెంట్ మీద దాడి చేశారు, అప్పుడు వేసారు తలుపులు. డొక్కశుద్ధి ఎక్కువగా ఉండే మిమ్మల్ని ఆ జరిగిన ప్రాసెస్ ను ఒక పదంతో ఏమన్నా వర్ణించమంటే ఏమని వర్ణిస్తారు? ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ఇది లేదండి, దీన్ని వర్ణించడానికి ఇది ఒక విచిత్రమైనటువంటిది. మిమ్మల్ని లాగిపెట్టి లంపగా కొట్టానండి, వీళ్ళ ముగ్గురు చూశారు. వర్ణించమంటే మీరు మాట్లాడకపోతే వాళ్ళేం మాట్లాడతారు? కరెక్ట్. వాళ్ళ ముగ్గురు మీరు కానీ మాట్లాడితే నా పేక పిసికి చంపేద్దాం అనుకుంటున్నారు. మీరు ఏ నవ్వుతూ ఇలాగే ఉంటున్నాయా నువ్వు అంటే ఇప్పుడు